ఇద్దరు మాజీ మంత్రులకు రాజకీయ కేంద్రం ఆ నియోజకవర్గం. టీడీపీ కంచుకోటపై 2019లో వైసీపీ జెండాను రెపరెపలాడించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆ నేతలు ఇప్పుడు మొహం చాటేశారట. కొంతకాలంగా నియోజకవర్గంలో కనిపించకపోవడంతో వైసీపీ శ్రేణులకు దిక్కుతోచడం లేదట. ఇంతకు ఏంటా నియోజకవర్గం, ఎవరా నేతలు, ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండ వైసీపీలో నేతలు, కార్యకర్తల్లో నైరాస్యం నెలకొందట. పార్టీ అధికారం కోల్పోవటం, కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా వ్యవహరించిన నేతలిప్పుడు కనిపించకుండా పోవటం కింది స్థాయి వారికి ఇబ్బందిగా మారిందట. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పెనుకొండ నుంచి బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి కురబ సవిత చేతిలో ఓటమి చవిచూశారు. ఎమ్మెల్యేగా ఓటమి చెందిన పెనుకొండ వైసీపీ నియోజకవర్గ బాధ్యులుగా ఉషశ్రీ చరణే కొనసాగుతున్నారు. దాంతోపాటు సత్యసాయి జిల్లా అధ్యక్షురాలిగానూ కీలక పదవిలో ఉంటున్నారు. అయితే ఎన్నికల అనంతరం చుట్టుపు చూపుగా 1-2 సార్లు నియోజకవర్గానికి వచ్చిన రాను రాను పూర్తిగా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారట ఉషశ్రీ చరణ్. 2019లో కళ్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉషశ్రీని జగన్ 2వ విడత కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి వరించింది. అలాగే పెనుకొండ నుంచి వైసీపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన శంకర్ నారాయణకు తొలి కేబినెట్ కూర్పులోనే చోటు దక్కింది. ఉమ్మడి జిల్లాలో ఏకైక మంత్రిగా శంకర్ నారాయణ 3 ఏళ్లు ఆ పదవిలో కొనసాగారు. ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ పెనుకొండ నియోజకవర్గంలో వర్గ రాజకీయాలు రచ్చకెక్కడం, పార్టీలో అసమ్మతి నేతలను కలుపుకొని పోవడంతో విఫలం కావడంతో శంకర్ నారాయణకు వ్యతిరేక వర్గం బలంగా తయారైంది. ఫలితంగా 2024లో వైసీపీ అధిష్టానం ఆయన్ని అనంతపురం ఎంపీ స్థానానికి పోటీ చేయించింది. అభ్యర్థుల మార్పులో భాగంగా ఉషశ్రీని కళ్యాణదుర్గం నుంచి కాకుండా పెనుకొండ నుంచి బరిలో నిలిపారు జగన్. అయినా ఉపయోగం లేకుండా పోయింది. కూటమి ప్రభావంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. శంకర్ నారాయణ, ఉషశ్రీ చరణ్లకు ఓటమి తప్పలేదు. అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణపై అంబికా లక్ష్మీనారాయణ, పెనుకొండలో ఉషశ్రీపై ప్రస్తుత మంత్రి కురుబ సవిత గెలుపొందారు. ఓడిన వారి నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహించడంలో ఉషశ్రీ చరణ్, శంకర్ నారాయణ విఫలమవుతున్నారట. స్థానికంగా క్యాడర్కు అందుబాటులో ఉండటం లేదట. ఎన్నికల్లో ఓటమి అనంతరం ఉషశ్రీ ఎక్కువగా బెంగళూరులోనే కాలం గడుపుతోందట. ఇక ధర్మవరం నుంచి వలస వచ్చి పెనుకొండలో ఎమ్మెల్యే అయిన శంకర్ నారాయణ ధర్మవరంకే పరిమితమయ్యారట. పెనుకొండ నియోజకవర్గం ముందు నుంచి టీడీపీకి బలమైన కేంద్రంగా కొనసాగింది. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావటం, బీసీ జనాభా అధికంగా ఉండటంతో దశాబ్దాలుగా టీడీపీ అభ్యర్థులే అక్కడ గెలుస్తూ వచ్చారు. తొలిసారి 2019లో శంకర్ నారాయణ పెనుకొండలో వైసీపీ జెండా ఎగురవేశారు. ఇక్కడ కురుబ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండటం, పార్థసారథిపై అదే సామాజిక వర్గానికి చెందిన శంకర్ నారాయణ పోటీ చేయడంతో 2019లో ఆయన గెలుపొందే అవకాశం లభించింది. 2024 ఎన్నికల్లో కురుబ సామాజిక వర్గానికి చెందిన ఉషశ్రీని కళ్యాణదుర్గం నుంచి తెచ్చి పెనుకొండలో పోటీ చేయించారు. టీడీపీ అభ్యర్థి కురుబ సవిత అదే సామాజిక వర్గానికి చెందిన ఆమె కావడంతో కూటమి ప్రభంజనంతో సవిత ఘన విజయం సాధించి అనంతరం మంత్రిగా కొనసాగుతున్నారు. పార్టీ నియోజకవర్గం బాధ్యురాలిగా స్థానికంగా వైసీపీ క్యాడర్కు అండగా ఉంటూ వారిలో భరోసా నింపాల్సిన ఉషశ్రీ ఎన్నికల అనంతరం తమకు అందుబాటులో ఉండటం లేదని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నారట. తమకు సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారట. అయితే ఎన్నికల అనంతరం పెనుకొండ బాధ్యతలు తనకు అప్పగిస్తారని అక్కడే ఉంటూ వచ్చిన శంకర్ నారాయణ కూడా కొంతకాలంగా నియోజకవర్గంలో కనిపించటం లేదట. ఎక్కువగా ఆయన ధర్మవరంలోనే ఉంటున్నారట. అప్పుడప్పుడు పెనుకొండకు వచ్చినా పెద్దగా హడావుడి లేకుండా సొంత పనులు చూసుకుని వెళ్తున్నారట. పార్టీ నేతలు, కార్యకర్తల్ని పట్టించుకోవటం లేదని వైసీపీ నేతలు చెప్తున్నారు. అధికార పార్టీ వారిని రాజకీయంగా ధీటుగా ఎదుర్కోవాలన్నా, గ్రామాల్లో పార్టీ క్యాడర్ ధైర్యంగా కార్యక్రమాలు కొనసాగించాలన్నా నేతలు అందుబాటులో ఉండాలని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో పెనుకొండ నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు ఎవరు చూస్తారో, పార్టీ శ్రేణులకు ఎవరు అండగా నిలుస్తారు.